మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇక్కడ ఉండేటువంటి ముముక్షువులకి అందరికీ నమస్కారము. ఇక్కడ ముఖ్యంగా మన స్వామీజీ గారు ఇక్కడికి వచ్చేదానికి దోహదపడినటువంటి తత్వార్థ జ్ఞాన తత్విదానంద సరస్వతి స్వాముల వారికి మనమందరూ 10,000 నమస్కారాలు చేయాల. ఎందుకంటే ఇప్పుడు స్కూలుకు గురువు పిల్లోడిని పంపిస్తే తల్లిదండ్రులు పంపిస్తారు, వాళ్ళకు తప్పదు. కానీ ఈ గురువులకు ఇక్కడికి పంపించాలని ఏమి కారణము? ఏదో కారణము మనకు ఉండే కాబట్టి ఆయన మనల్ని ఇక్కడికి పంపించినాడు. కాబట్టి ఆయన్ని మనం మర్చిపోకూడదు, ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన ద్వారానే ఈ స్వాములు వచ్చినారు కాబట్టి మనము ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు 7వ అధ్యాయం 16 శ్లోకం గురించి నేను చెప్తాను. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థే జ్ఞానీ చ భరతర్షభ. అంటే భగవంతుణ్ణి తలిచేవాళ్ళు కొలిచేవాళ్ళలో చాలామంది ఉన్నారు. పిల్లోళ్ళు కొలుస్తారు, పెద్దోళ్ళు కొలుస్తారు, సాధువులు కొలుస్తారు, పోతే ముసలి వాళ్ళు కొలుస్తారు. అందరూ కూడా భగవంతుని తలుస్తారు. కానీ భగవంతుని తలిచే వాళ్ళలో 4 రకాలైన వాళ్ళని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎవరు 4 రకాలు అంటే అర్థార్థి, రెండవది జ్ఞానార్థి, మూడవది ధనార్థి, 4వది జ్ఞాని. వీళ్ళ 4 గురించి అక్కడ భగవంతుడు చెప్తా ఉన్నాడు. అర్థార్థి అంటే ఆర్తుడు, కష్టం వచ్చినటువంటి వాడు. వాళ్ళకు మనుషులకి అందరికీ కష్టాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఒకరికి ధనము కష్టం వస్తుంది, ఒకరికి రోగము కష్టం వస్తుంది, ఇంకొకరికి ఇంకో రకమైన కష్టం వస్తుంది, ఇంకొకరికి జంతువుల చేత కష్టం వస్తుంది. ఇట్లా రకరకాలైన కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి తలుస్తారు, భగవంతుణ్ణి తలుస్తారు, భగవంతుని అప్పుడు జ్ఞాపకం వస్తాడు. ఈ కష్టాలు తీరే దానికోసము జనాలు రకరకాలైన దేవుళ్ళకి మొక్కునేసి మొక్కుబడులు చేసుకుంటారు. స్వామి వెంకటేశ్వర, నేను మీ కొండకు వస్తాము, మేము రక్షించు, ఈ కష్టం నుంచి తప్పించు అనేవాళ్ళు కొందరు. ఇంకా గంగమ్మ ఎల్లమ్మ వాళ్ళని కోల్చేవాళ్ళు కొందరు. పల్లెల్లో వాళ్ళు ఏం చేస్తారంటే మీదులు కడతారు దేవునికి. మా దేవుడు, ఈ దేవుడు, ఆ దేవుడికి మీదు కడతాం మేము, మీదులు కడతారు. ఆ మీదులు కట్టి వాళ్ళు నమ్మతారన్నమాట. వాళ్ళు మీదులు కట్టి భగవంతుని నమ్మతారు. ఆ మాదిరి ఇది అర్థార్థి అంటే కష్టంలో ఉండేవాడు దేవుణ్ణి తెలిసేది. దీనికి ఉదాహరణ ఏమంటే గజేంద్రుడిని మొసలి పట్టుకుంటుంది. మొసలు పట్టుకొని మొసల్ని సాధించలేక గజేంద్రుడు 1000 సంవత్సరాలు దాంతో పోరాడి దాని జవసత్వాలన్నీ పోగొట్టుకుంటాడు గజేంద్రుడు. అప్పుడు వస్తుంది ఆయనకి జ్ఞానోదయం వచ్చి భగవంతుని ప్రార్థిస్తాడు. పరమేశ్వర, నా జవసత్వాలన్నీ ఉడికిపోయినాయి, నాకు ఇంకా ఈ మొసలితో సాధించే శక్తి లేదు, కాబట్టి నన్ను మీరు వచ్చి కాపాడాల్సింది, మీ దయ నాకు కలగాల్సింది అని ప్రార్థిస్తే అప్పుడు భగవంతుడు వచ్చి ఆ మొసల్ని చంపి
గజేంద్రుడిని కాపాడుతాడు. ఇది అర్థార్థి. రెండోది జ్ఞానార్థి. జ్ఞానం కావాలని కొంతమంది యోచన చేస్తూ ఉంటారు, సాధన చేస్తారు. నేను జ్ఞానాన్ని సంపాదించల్లా, నా సాధనతో భగవంతుడిని నేను చేరల్లా, నా చేరల్లా నా జ్ఞానంతో అని జ్ఞానాన్నే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణే ఎప్పుడు భజిస్తూ ఉంటారు. నాకు జ్ఞానం, ఇట్లా జ్ఞానాన్ని కోరేవాళ్ళు ఏదో కొంతమంది, వాళ్ళకి పూర్వ జన్మ పుణ్యం ఉంటేనే వాళ్ళు కూడా జ్ఞానాన్ని కావాలా, నేను భగవంతుని లీనం కావాలా, భగవంతుని పాత్ర సంపాదించాలా అని అనుకునేది జ్ఞానార్థి. దీనికి ఉదాహరణ ఏమంటే, జ్ఞానార్థికి పరీక్షిన్ మహారాజుకి తెలుస్తుంది, ఇంక 7 రోజుల్లో నేను చనిపోతాను, నాకు ఇంక వేరే మార్గం లేదు, కాబట్టి ఇప్పుడైనా నేను జ్ఞానం చేత మోక్షాన్ని సంపాదించాలా అని పరీక్షిన్ మహారాజుకు జ్ఞానం పరీక్షిన్ మహారాజుకు నేను మోక్షాన్ని పొందాలనేటువంటి అప్పుడు జ్ఞానం వస్తుందన్నమాట. అప్పుడు సుఖ మహర్షిని పిలిపించుకొని అతని ద్వారా భగవంతుని లీలలను, భగవంతుని యొక్క విషయాలన్నీ గ్రహించి భగవంతునిలో ఎట్లా చేరాలా అనేటువంటి విషయాలంతా గ్రహించుకొని ఆయన చేత 7 రోజులు చెప్పించుకొని మోక్షాన్ని సంపాదిస్తాడు. ఎవరు? పరీక్షిన్ మహారాజు. అదే మాదిరిన పరీక్షిన్ మహారాజు సంపాదిస్తాడు. 3వవాడు ధనార్థి. ఈయన ఎప్పుడు ధనాన్నే కోరుతూ ఉంటాడు, ఇంకేమి కోరడు. స్వామి మహానుభావ భగవంత, నాకు ఈ ధనము కావాలా, నాకు ఆ ధనము కావాలా, నేను ఆ ఆస్తి సంపాదించాలా, నేను ఆ ఇల్లు కట్టాలా, నేను బంగారు సంపాదించాలా, ఇట్లా రకరకాలు ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి ధనాలు ఆస్తులు ఉన్నాయో అవన్నీ కోరుతూ భగవంతుని ప్రార్థన చేస్తాడు. నాకు ఇవన్నీ కలుగజేయి తండ్రి అని ప్రార్థన చేస్తాడు. అట్లా ప్రార్థన చేసే వాళ్ళలో ఉదాహరణ ఏమంటే ధ్రువుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసి ధనం కోరడు ధ్రువుడు. అయితే స్వామి నేను మా తండ్రి తొడపైన నేను కూర్చోవల్లా, అది నాకు అనుగ్రహం చేయండి అట్లని చెప్పి ధ్రువుడు కోరుతాడు. ఇదే కోవలోకి వచ్చేవాడు సుగ్రీవుడు కూడా ఇదే రకంలోకి వస్తాడు, ఆయన కూడా కోరతాడన్నమాట. 4వవాడు జ్ఞాని. ఈ జ్ఞాని ఎప్పుడూ జ్ఞానంలోనే ఉంటాడు, ఆత్మ సంబంధంలోనే ఉంటాడు. జ్ఞాని ఆత్మకు సంబంధించినట్లుగానే నడుచుకుంటూ ఉంటాడు, ఆత్మ సంబంధంలోనే ఉంటాడు, ఆత్మానాత్మ వివేకం కలిగి ఉంటాడు, సస్వరూపానందం కూడా కలిగి ఉంటాడు జ్ఞాని. ఇతను ఎవరిని ఏది కోరడు, భగవంతుణ్ణి తత్వవిచారము, భగవంతుణ్ణి మాత్రము నాకు అన్ని భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు, కానీ నాకు ఏమి కావాలా అని కోరడు జ్ఞాని. భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఆత్మ జ్ఞానం పెట్టుకున్నట్టు ఆత్మ తత్వము కొంచెం తెలిసి ఉంటుంది. ఆయనే భగవంతుణ్ణి నాకు ఇది చేయి స్వామి అట్లని అడగడు, ఏమి కోరడు భగవంతుణ్ణి. ఎవరు? జ్ఞాని కోరకనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు 3 రకములైన జ్ఞానాలని అన్నీ చెప్పినాము. వాళ్ళు ఒక్కొక్క విషయం గురించినే భగవంతుడిని జ్ఞానం చేసినాడు. ఏమి? ఆర్తి కష్టం వచ్చినప్పుడు చేసినాడు, జ్ఞాని జ్ఞానం కోసం చేసినాడు, ధనార్తి ధనం కోసము తపస్సు దేవుణ్ణి ప్రార్థన చేసినాడు. కానీ జ్ఞాని అట్లా చేయలేదు, ఏమి కోరలేదు. కాబట్టి అందరూ ఏదో రకంగా దేవుణ్ణి ప్రార్థన చేసిన వాళ్ళే, కానీ అందరూ మంచివాళ్ళే, అందరూ కూడా గొప్పవాళ్ళే. కాబట్టి భగవంతుడు అందరికీ మంచిగా కలుగజేస్తాడు, సాధ్యమైనంత మోక్షం కూడా కలుగజేస్తాడు. కాబట్టి మనకు స్వామీజీ ఇట్లా విషయాలు నాకు చెప్పేదానికి కాలేదు, మనకి ఎన్నో చెప్తా ఉన్నాడు, కానీ మనము దాన్ని అంతా గ్రహించి మనం ముందుకు పోవాలనేసి నా యొక్క యోచన. చెప్పిన విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలా, దాహం పెట్టుకొని దానిని కొంచెం మననం చేయాలా. మననం చేస్తే మనము కొంచెము ఆ మార్గంలో పోతామని నా యొక్క ఉద్దేశము.
అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇది రాలేదే. నేను ఇస్తాను. చేతి జ్ఞానానికి కొన్ని ఉదాహరణలు చెప్పేది మర్చిపోతుంది. ఇప్పుడు మూడింటికి ఉదాహరణ చెప్పినాను, జ్ఞానానికి చెప్పలేదు. అట్లా కూర్చోండి సమితి. జ్ఞానము ఎవరికి ఉందంటే సుఖమహర్షికి పూర్తి జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానం చేతనే పరీక్షణ్ మహారాజు మోక్షాన్ని పొందినాడు అన్నమాట, సుఖమహర్షి. రెండోది ప్రహ్లాదుడికి భక్తి ఉంది, జ్ఞానం ఉంది. అందుకు తన తండ్రి ఎన్నో రకాలైన కష్టాలు కలుగజేస్తాడు ఎవరికి, ప్రహ్లాదునికి. అయితే కూడా ఆ భక్తి చేత అతడు ఎప్పుడైతే భగవంతుని ప్రార్థన చేస్తాడో భగవంతుడు ఆ కష్టాలన్నీ తప్పిస్తాడు. తర్వాత ఇంకొకరు ఎవరంటే నారదుడు కూడా గొప్ప జ్ఞాని. అయితే కూడా ఎంత జ్ఞాని అయినా కానీ నారదునికి శాంతి లేకుండా పోయింది. శాంతి నాకు తక్కువగా ఉందని మనసు కనిపించింది. అప్పుడు ఆయన ఎవరి దగ్గరికి పోయినారంటే సనక సనన్నాథులు. వాళ్ళు జ్ఞానులకే జ్ఞానం బోధించేవాళ్ళు సనక సనన్నాథులు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి నారద మహర్షి, స్వామి నాకు ఈ మాదిరి అన్నీ నేను చేస్తూ ఉన్నా, జ్ఞానం భక్తితో ఉన్నాను, భగవంతుని లీలలేనే నేను చేస్తూ ఉన్నాను, కానీ నాకు శాంతి లేదే అని అడుగుతాడు. ఎవరు? నారద మహర్షి. అప్పుడు ఆ సనక సనన్నాథులు ఏం చెప్తారంటే, అయ్యా మీరు అన్నీ చెప్తా ఉన్నారు సరే, భగవంతుడి పైన పూర్తి మనస్సు పెట్టి మీరు చెప్పడం లేదు. ఎప్పుడైతే పూర్తి మనస్సు మీరు పెట్టి చెప్పలేదో, పూర్తి మనస్సు ఉంచలేదో, అందువల్ల మీకు శాంతి తక్కువగా ఉంది. మీరు ఎప్పుడైతే పూర్తిగా భగవంతుడిని నమ్మి మీ మనసును అతనిపైనే పెడతారో అప్పుడు మీకు శాంతి లభిస్తుంది అని చెప్పినాడు. సరే, ఇంకొకటి భీష్ముడు కూడా మహాజ్ఞాని. భీష్ముడు ధర్మరాజుకి ధర్మ బోధనంతా చేసినాడు అన్నమాట. ధర్మం ఎట్లా నడుచుకోవాలా, రాజు ఎట్లా నడుచుకోవాలా, ఏం నడుచుకోవాలా అనేటువంటి రాజ్యపాలన ఎట్లా చేయాలనేసి అన్నీ కూడా చెప్పినాడు అన్నమాట భీష్ముడు. ఇంకొకరు ఎవరంటే నారదుడు, భీష్ముడు, సుఖమహర్షి, అంటే సనక సనన్నాలు. సరిపోయింది. 4 పేర్లు రాసుకొచ్చిన గుర్తురాదనేసి. సరే, నమస్కారం సార్. బాగుంది. పేర్లు గుర్తురాదు వాళ్ళు అట్లనేసి 4 పేర్లు రాసుకొచ్చి. మంచిది, అట్లే రాసుకోవాలి. శ్లోకం రాసుకొచ్చినాను, పేర్లు రాసుకొచ్చి. మంచిది, చాలా బాగా చెప్పారు. ఆర్థుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. ఆర్థుడేమో దుఃఖంలో ఉండేవాడిని ప్రార్థిస్తాడు, దుఃఖంలో ఉంటుంది వాళ్ళకి. జిజ్ఞాసు వచ్చి జ్ఞానం కావాలని ఉంటుంది. అర్థార్థికేమో ధనం కావాలని ఉంటుంది. జ్ఞానికి ఏం అక్కర్లేదు. భగవంతుని కోరేదానికి భగవంతునికి ఇతనికి తేడా ఉంటేగా, భగవంతునికి ఇతనికి తేడా ఉండదు. అందువల్ల అతను ఏమికోవాలి. సరే, నెక్స్ట్ అవుతాడు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ తత్వవేదానంద స్వామి సరస్వతి స్వాముల వారి ప్రథమ శిష్యులు, మన గురువర్యులు ప్రజ్ఞాన ఆనంద సరస్వతి బ్రహ్మగారికి అనేక నమస్కారాలు చేస్తూ, మరియు మన భక్తాదులందరికీ నమస్కారం చేస్తూ, ఏదో నాకు తెలిసింది ఏదో చెప్తాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించాలి. ఓం యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిచ్చన విచేష్టేహ తామాహు పరమాం గతిం. జ్ఞానేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు మనస్సుతో సహా ఎప్పుడు నిశ్చలమయ్యుండునో, బుద్ధియు వృత్తి రహితమయ్యుండునో అట్టి స్థితియే పరమగతి అని చెప్పబడినది. ఓం యదా సర్వే ప్రముచ్యంతే కామాయేష వృధిశ్రితాః అతమర్త్యోమృతో భవ తత్ర బ్రహ్మ సమశ్నుతే. హృదయమునందలి కోరికలన్నీ నిశ్శేషముగా ఎప్పుడు విడవబడుచున్నవో అట్టి నరుడు అమృత స్వరూపుడై బ్రహ్మమును ఇచ్చటనే పొందును. అంటే కామనలు ఎప్పుడైతే పూర్తిగా హృదయంలో నుంచి తొలగిపోతాయో అప్పుడు ఇక్కడే బ్రహ్మాన్ని పొందాలి. అమృత స్వరూపుడై బ్రహ్మాన్ని పొందుతాడు. కామనలు పోవాలంటే ఆత్మతత్వం తెలుసుకోవాలి, బాగా పట్టాలి. ఆత్మతత్వం బాగా పట్టాలి. బాగుపడితే కామనలు పోతుంది, అది నిండితే ఇది పోతుంది. ఇదే ఎప్పుడు పెట్టుకొని ఉంటే అది రాదు సార్. దీన్ని నింపితే అది పోతుంది, దీన్ని తొలగించి దాన్ని నింపాలి. కూర్చోండి. ఓం ఇది వేసుకోండి, మెల్ల వేసుకోండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः. श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्. अद्वैतस्थापकं गुरु शंकराचार्य स्वामी जी को नमस्कार. पूज्यश्री
పూజ్యశ్రీ ప్రజ్ఞానానంద స్వామీజీ సరస్వతి స్వామీజీ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ నాకు తెలిసినంత వరకు ఆయన బోధ చేసినది కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సన్యాసి అంటే ఏమి? సన్యహ అసి సన్యాసి. సన్యహము అంటే సత్స్వరూపమును కాంచుటకు ప్రయత్నించేవాడు. సత్స్వరూపము ఎల్లప్పుడూ ఉండనిది, భూత భవిష్యత్కాలంలో ఉండేది, నాశనము లేనిది సత్స్వరూపం, బ్రహ్మస్వరూపం. ఆ బ్రహ్మస్వరూపమును అసి తెలుసుకున్నట్టుకు ప్రార్థించేవాడు సన్యాసి అని చెప్పినారు. వీటి ఆ సన్యాసం తీసుకున్న తర్వాత అతను బ్రహ్మచారి అయిపోతాడు. ఉదయం కూడా చెప్పినారు సార్, బ్రహ్మచారి అంటే ఏమి? సనక సనందనాథుల గురించి చెప్పినారు. వాళ్ళు మహర్షులు నలుగురు బ్రహ్మచారి కావాలని స్వామీజీని కోరత, వాళ్ళ తాతని శ్రీమన్నారాయణ. అతను ఎప్పుడు వాళ్ళ బ్రహ్మచారులే. కాబట్టి బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యములు చేయవాడు బ్రహ్మచారి. మన స్వామీజీ కూడా బ్రహ్మచర్యలే చేస్తున్నారు. కాబట్టి స్వామీజీ కూడా బ్రహ్మచారి. సన్యాసం అంత ఈజీగా దొరికేది కాదు. మా స్వామీజీ ఎన్ని సంవత్సరాలు పరిశ్రమ చేసిన నా వరకు తెలిసినంత వరకు 24-25 ఏళ్ళు పరిశ్రమ చేసినారు. 2001-2002లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి, నాకు తెలిసినప్పటి నుంచి ఆయన పరిశ్రమ చేస్తున్నారు. దానికి ముందు వాళ్ళ గురువులు అమీర్ స్వామిని వాళ్ళ పేర్లు చెప్పినారు. వాళ్ళ దగ్గర గురుబోధన పొంది భగవద్గీత పారాయణ చేసి 701 శ్లోకము కంఠస్థం చేసేది కాకుండా దాని అర్థం గ్రహించుటే కాక దానిలో ఉన్న సారాంశం ప్రకారం జ్ఞానం సంపాదించి, తద్వారా జ్ఞానం సంపాదించిన దానివల్ల ఏమొస్తుంది? ఎన్నవుతుంది మురుగేశ? మాకు సీనియర్ చెప్పండి సార్, కోపం చేసుకోతుండే, మేము కొంచెం తర్కం చేస్తాము, మేము తప్పు మేము కూడా సహపాఠీయులు, మేము కొంచెం తర్కం చేస్తారు, ఏం చెప్తారో వాళ్ళు కనుక్కో. జ్ఞానం వచ్చినాకేమొస్తుంది? జ్ఞానం వచ్చినాక వైరాగ్యం వస్తుంది. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాతే సన్యాసం వస్తుంది. వైరాగ్యం వచ్చే వరకు సన్యాసం రాదు. వైరాగ్యం పొందాల. వైరాగ్యం పొందాకి 24-25 ఏళ్ళు తపస్సు చేసినాడు మన స్వామీజీ. తపస్సు చేసి గురువు ఆశీర్వాదం పొంది, వాళ్ళంత ఈజీగా ఇవ్వకుండా స్వామికి ఏమి తెలుసుకుని వాళ్ళని పరీక్షలు చేసి, ఉపనిషత్తు తెలుసునా, భగవద్గీత తెలుసునా, బ్రహ్మసూత్రాలు తెలుసునా, వీటికి భాష్యాలు తెలుసునా, ఇవన్నీ తెలిసిన తర్వాతనే సన్యాసం ఇస్తారు. పోతే అడిగినట్లు అంగల్లో చాక్లెట్ కొన్ని తిన్నంత సులభము కాదు సన్యాసం అంటే. మనకు తెలిసినంత వరకు ఏమో అనుకుంటున్నా, కానీ సన్యాసం అంటే చాలా ఆ కాషాయ వస్త్రంలో అగ్గితో సమానం స్వామీజీ చెప్పినారు. వారికి పట్టు పీతాంబర గుడ్డలు ఇస్తే వాళ్ళు కట్టుకోరు. కాషాయ వస్త్రం సన్యాసికి అగ్నితో సమానం అట్లా. ఆ స్వామీజీ చెప్పిన మాట అని చెప్తుంది. స్వామీజీని అడిగినారు, స్వామి మీరు చెప్తారో అన్నీ అప్పటికి అర్థమవుతుంది, అన్నిటికీ మర్చిపోతానంటే, ఏం పర్వాలేదు, మర్చిపోతే కూడా పర్వాలేదు, వినడం ఏం చేయాలా? మననం చేసి తద్వారా నీకేమి జ్ఞానం వచ్చిందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు భగవద్గీత చదివితే ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఏమవుతుంది? వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం ప్రకారం నడుచుకుంటే అదే చాలు. ముఖ్యమైనది సన్యాసం స్వీకరించుటకు కానీ, సన్యాసంలో ఉండే విధులు పాటించుటకు కానీ వైరాగ్యం ఎందుకు తీసుకున్నారు మన స్వామి? మనకు అందరికీ తెలుసు. సన్యాసం స్వీకరించాలని తీసుకున్నారు. స్వామికి బాధలు, సంసార బాధలా ఏమీ లేదు. అయినప్పటికీ భగవంతుడు ఎన్ని జన్మలు ఎత్తేది భగవద్గీత చదివి ఆ జ్ఞానం పొంది, వైరాగ్యం పొంది తీసుకున్న సన్యాసం. ఆ సన్యాసం 84 లక్షల జీవరాశుల్లోనూ ఒక్క మానవ జన్మకే ఆ యోగ్యత ఉంది. జీవన్ముక్తి పొందే యోగ్యం ఒక్క మానవులకే ఉంది. ఆ జీవన్ముక్తి పొందాలంటే జ్ఞానము,
వైరాగ్యం ఇవి వచ్చిన తర్వాతే జీవన్ముక్తి పొందుతారు. అందుకే ఈవెన్ దేవతలు కూడా వైకుంఠంలో ఉండే కూడా వాళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత మానవ జన్మ కావాలని కోరుకుంటారంట. ఆ మానవ జన్మ వచ్చి ఇట్లా మన సన్యాసి స్వీకరించిన మన స్వామీజీ అట్లా వాళ్ళని సేవ చేసి వారి తద్వారా వాళ్ళ జ్ఞానం పొంది వైరాగ్యం పొంది వాళ్ళు మళ్ళా జీవన్ముక్తి పొందగలరు. స్వామీజీ కూడా ఎన్ని జన్మ సుకృతమో చేసి సన్యాసం పొందినారు. ఇప్పుడు మనము ఎన్ని జన్మ పుణ్యం చేసినామో స్వామీజీ దగ్గర మనము వింటున్నాము. దాన్ని పాటించేకి మనం అందరూ ప్రయత్నం చేయాలని అంటున్నాం. ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ బ్రహ్మచారి ఎందుకు బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యలు చేయటం కానీ బ్రహ్మచారి సునకసంగా. ఇదే మాదిరి తమిళ్లో కూడా శ్రీకాళహస్తిలో వాళ్ళు స్వామీజీకి తెలుసు, శ్రీకాళహస్తి ఆయన ఆశ్రమంలో ఉన్నారు. మాణిక్యవాసు గారు, జ్ఞాన సంబంధర్, చెప్తాను ఒక 2 నిమిషాలు చెప్తాను. వీళ్ళు నలుగురు కూడా బ్రహ్మచారి. వాళ్ళు ఈశ్వర భక్తులు. వీళ్ళు మనం వైష్ణవ భక్తులు బ్రహ్మచారులైనారు. సనక సనందాలు వాళ్ళు ఈశ్వర భక్తులు. అప్పర్ జ్ఞాన సుందర్ జ్ఞాన సంబంధర్ అని వీళ్ళు నలుగురు కూడా విగ్రహాలు కూడా స్వామీజీకి బాగా తెలుసు. శ్రీకాళహస్తిలో ఉన్నారు కాబట్టి వాహన మండపంకు కుడిపక్క ఉంది. ఎప్పుడైనా మీరు పోయి చూడొచ్చు. వాళ్ళు కానీ బ్రహ్మస్వరూపానికి ఈశ్వరుని దగ్గరికి వచ్చేటప్పుడు నందీశ్వరుని కూడా స్వామి చెప్తాంట పక్కకు తప్పు వస్తాను పక్కకు. అంత వాళ్ళు కూడా బ్రహ్మచారులుగా ఉండి ఇదన్నో బ్రహ్మచార్యులు అంటే బ్రహ్మచర్యము. బ్రహ్మచారి అంటే బ్రహ్మచర్యం చేసిన వరకు బ్రహ్మచారులు అయినారు. కాబట్టి ఆ బ్రహ్మచారి వ్రతం మనం కూడా పాటిస్తూ స్వామీజీ సేవ చేస్తూ మనకు జ్ఞాన ప్రబోధం చేయమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కోరుకుంటాను. పైగా ఇంకొక కథ మార్గా చెప్పిన ఈ సన్యాస గుడ్డల వల్ల ఒక స్వామీజీ బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానంకు పోయినారంట. నదీ స్నానం పోతే సరే తడిగుడ్డలు కట్టి మరలా పొడిగుడ్డలు తీసుకొని పిండుకొని వచ్చి ఆరేసిన దండెం పైన. అది ఎవడో ఒక దొంగ తీసిపోయినారంట. గురువు యొక్క గుణం చూడండి. ఎందుకు చెప్తున్నాను ఏదంటే స్వామీజీ చెప్పినాడు గురువు యొక్క గుణం ఏమిని దొంగలేసిపోయినాడంట. సరే వానికి ఏం అవసరమో ఏమో కనుక్కుందామనే ఉద్దేశంతో పోలీసులు రమ్మని ఇట్లా అన్నదే బెడ్షీట్ కప్పడం కప్పు ఉంటాయి, దుప్పటి, బెడ్షీటు, దుప్పటి, పంచ, అంగవస్త్రము, టవలు దొంగతనం పోయింది, మీరు కనుక్కోండి అని మా స్వామీజీ చెప్పిండే విషయమే నేను చెప్తున్నాను, కనుక్కోండి అన్నారంట. సరే వాళ్ళకి తెలుసు పోలీసు వాళ్ళకి ఎవరికి దొంగలు ఏమని. వాళ్ళు పోలీసు వాళ్ళకి మాత్రం అన్నీ తెలుసు, కానీ ఎది కనుక్కోలేదు కనుక్కోకూడదని ఉంటారు. స్వామీజీ చెప్పినాడు కాబట్టి ఒక 2 గంటల లోపల వాడిని పిలుచుకొచ్చారంట. దొంగలించుకున్నాడు. పిలుచుకొస్తే వాడిని అడిగినారంట. రే స్వామీజీ అడిగినారు ఇట్లంతా పోయిందన్న ఎత్తుకుపోయినావు అట్లా అంటే, స్వామి లేదో నేను పంచాంగ వస్త్రం 2 తీసుకొచ్చిన, 2 ఉండడా దండం పైన నేమ్ తేలేదు, 2 అన్నట్టు. వాడిని కుట్టి గిట్టి ఏమేమో చేసినారు. వాడు ఏం చెప్పినా ఈ 2 తెచ్చినట్ట. సరే ఆ పోలీసుడు దొంగను పిలుచుకొచ్చి స్వామీజీ ముందు నిలబెట్టి, స్వామీజీ 2 మాత్రం ఉందంట, ఇవి 2 అంటే మీరు చెప్పిన విండేమంటారు. వాడు చెప్పేది కరెక్టే. ఏం కరెక్టు? ఈ పంచ పండుకునేటప్పుడు బెడ్షీటు, కప్పుకోలేక అంగవస్త్రము, దుప్పటి, స్నానం చేసినాక పంచకట్టు, ఇది అంగవస్త్రం, టవలు ఇది తీసుకో, ఇవన్నీ వింతే 2. అంటే చూడండి ఆ సింప్లిసిటీ చెప్పిన తర్వాత వానికి బుద్ధి చెప్పినారంట. ఎవరికే? దొంగకు. ఎందుకు నువ్వు దొంగతనం చేస్తావు? కష్టపడి సంపాదించుకో, దొంగతనం మా పూటకు సరిపోతుంది, కష్టపడి నీ భార్య బిడ్డలను కాపాడుకో, ఇంకా మీటి పని చేయొద్దు. సన్యాసికి ఆ దొంగ పైన కంప్లైంట్ చేయాలని కాదు గురువుగారికి, వానికి జ్ఞానబోధ చేయాలనే ఉద్దేశంతో పోలీసుకి చెప్పి రమ్మన్నారు. వాడు వచ్చిన తర్వాత ఇక మీటి కష్టపడు, చేయి అని ఆ గుడ్డలు నీకు ఏం అవసరం ఉన్నో ఏమో నువ్వే తీసిపోయించు. ఆ గుణం అడేమంటున్నా చెప్పండి, ఏం దాని అర్థమేమి? వైరాగ్యం. ఆ గుడ్డలు స్వామీజీకి కావాలన్నా తిరిగి, లేదా స్వామీజీకి తిన్నా, వానికి జ్ఞానం కలిగే ఉద్దేశంతో వానికి ఆ గుడ్డలు ఇచ్చి నువ్వు తీసుకో, నీకేం అవసరం ఉన్నో నువ్వు తీసుకోపో. ఇది కూడా ఇప్పుడు కూడా మన స్వామీజీ చెప్పిన, స్వామీజీ వారి గురువులు అది ఎక్కడో 500 నోట్లు కట్ట తెచ్చి ఎవరో పెట్టినారు. స్వామీజీ తీసుకుంటా ఒక మనిషి మనట్లో వాళ్ళు ఎవరో స్వామి డబ్బు నాదేనంట, ఎడమ చేతిలో అట్లే చేసినట్ట స్వామీజీ చెప్పినారు. మనం అందరూ విన్నాం, అవునా కదా?
ఇంత